హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లవి తెలుగు బ్లాగ్స్ ఇన్ కెనడా. నేనైతే రీసెంట్గా ఇండియా ట్రావెల్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్లో మరిన్ని ఇండియా సిరీస్ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ బ్లాగ్స్ అయితే చెక్అవుట్ చేయండి. ఇండియా సిరీస్లో చాలా బ్లాగ్స్ ఆల్రెడీ నేనైతే అప్లోడ్ చేసి ఉంచాను. ఈ వ్లాగ్లో వచ్చేసి మేము మా రిలేటివ్స్ ఇంటికి వచ్చామండి. మీకు ముందు అయితే ఈ వీడియో ఎవరు ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియోలో కనిపించేదైతే మా అత్తయ్య వాళ్ళ కజిన్ అండి. తను అంటే మా అత్తయ్య వాళ్ళ మమ్మీ ఉంటారు కదా, మా అమ్మమ్మ వాళ్ళ అక్క కూతురు అనమాట. ఇక్కడే ఉంటారు ఈ ఊర్లోనే. అయితే మేము ఒకరోజు వెళ్దాము అని చెప్పేసి అక్క ఇన్వైట్ చేసింది మమ్మల్ని. ఆ రోజు అయితే వెళ్ళాము ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక. ఇక్కడ ఇందాక కనిపించింది అయితే అక్క వాళ్ళ బాబు సాయి. మా దేవాంశ్ చాలా చిన్నప్పుడు ఒకసారి వస్తే అస్సలు ఇక్కడ ఉండకుండా బాగా ఏడ్చాడండి. ఇంకా వచ్చేటప్పుడు నేను అదే భయపడుతూ వచ్చాను, ఉంటాడా, చిరాకు చేస్తాడా, వెళ్ళిపోదామంటాడా ఎట్లా అని చెప్పేసి. కానీ వీడు కంప్లీట్ ఆపోజిట్గా ఇంకా సాయితో అయితే ఫుల్గా ఆడుకున్నాడండి. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ బైనాక్యులర్ గ్లాసెస్ అయితే మేము ఖమ్మంలో ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఆ ఎగ్జిబిషన్లో మా అక్క వాళ్ళ పాప దాని సేవింగ్స్తో వాళ్ళ తమ్ముడికి కొనిచ్చిందనమాట. దాన్నైతే అసలు వదలకుండా ఒక 10 days బాగా ఆడుకొని దాని తర్వాత దాన్ని మొత్తం ఏ పార్ట్స్ అయితే పీకాడు. ఇక్కడైతే మేము 1 gram గోల్డ్ జ్యువెలరీ మా అత్తయ్య నాకు నేను తీసుకెళ్ళడానికి అని చెప్పేసి ఒక అన్నని తీసుకురమ్మన్నారండి. ఏంటంటే మేము 1:30 వరకు చూసాం కానీ ఆ అన్న అయితే రాలేదు. ఇంకా మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మేము ఇక్కడికి రావడమే కాల్ చేస్తే ఇక్కడికి రమ్మని చెప్పాము. సో ఆ 1 gram గోల్డ్ జ్యువెలరీ అయితే తీసుకువచ్చారు. ఇందులో అయితే నేను కొన్ని పేర్స్ తీసుకున్నానండి. ఇంకా అలాగే బెడ్షీట్స్ కూడా తీసుకొచ్చారు. నేను తీసుకెళ్తా అంటే అత్తయ్య తీసుకురమ్మనింది. పిల్లో కవర్స్ కూడా తెచ్చారు. బట్ ఏంటంటే అవి కొంచెం వెయిట్ అనిపించాయి. ఇక్కడ మాకు లైట్ వెయిట్ తీసుకెళ్ళడం బెటర్ కదా, ఎందుకంటే సూట్ కేస్కి ఇన్ని కేజెస్ అనే లిమిట్ ఉంటుంది, 23 kgs. ఎక్సీడ్ అయితే మళ్ళీ దానికి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి లైట్ వెయిట్ ఏమన్నా ఉంటే తీసి చూద్దాంలే తర్వాత అని చెప్పేసి నేను 1 gram గోల్డ్ జ్యువెలరీ అయితే కొన్ని బ్యాంగిల్స్, ఒక 2 sets ఆఫ్ బ్యాంగిల్స్ అండ్ 2 sets ఆఫ్ చైన్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా అమ్మమ్మ అయితే ఒక చైన్ కనిపించింది కదా రెడ్ అండ్ గ్రీన్ బీడ్స్తో, అదైతే తీసుకున్నారు. ఇంకా ఇక్కడ వాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. దట్ ఈస్ ద రిమూవబుల్ టాటూ నానా. Temporary tattoo. It's permanent. Yeah, I didn't got a face tattoo. ఓకే Because it'll go over my eyes out because part of my eye. మా వాడు ఏంటంటే సాయి టాటూ వేసుకుంటే నేను కూడా ఆల్రెడీ టాటూ వేసుకున్నాను అని చెప్తున్నాడు. ఎక్కడ వేసుకున్నావు అని అంటే నేను బర్త్డేస్కి వెళ్తే మాకు ఫేస్ టాటూస్, చేతి మీద టాటూస్ వేస్తారు అని చెప్తున్నాడు. ఇంకా వాడు ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా అక్క అయితే అలసింద వడలు ఉంటాయి కదా, బొబ్బరికారలు అని అంటారు మా ఏరియాలో. చాలామంది అలసింద వడలు అని కూడా అంటారు. మేబీ బొబ్బర్లు అండ్ అలసిందలు డిఫరెంట్ ఏమో, నాకు అంత అయితే ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలుసా దాంట్లో డిఫరెన్స్ ఏంటో నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా పింక్ చేయండి. మా సైడ్ అయితే పెసరగారెలు, ఈ బొబ్బరి గారెలు ఇవి బాగా చేసుకుంటారండి. ఎస్పెషల్లీ ఇంకా ఎవరన్నా ఈ ఫెస్టివల్స్, సంక్రాంతి ఈ టైంలో, ఉగాది, మాకు కంపల్సరీ బూరెలు, గారెలు మాకు మెయిన్ అనమాట. ఏదన్నా ఫెస్టివల్స్ అయినా ఇవి మాకు ముఖ్యంగా అయితే చేస్తారు. పులిహోర, ఈ 3 items అయితే ఉంటాయి. ఇంకా ఈరోజు అయితే మేము వెళ్ళామని చెప్పేసి అక్క బొబ్బరి గారెలు చేస్తుంది. అసలు చాలా చాలా బాగున్నాయి గారెలు అయితే. సేమ్ ఇక్కడ అక్క వాళ్ళకి కూడా వెనకైతే చాలా పెద్ద పెరడు ఉందండి. నేను ఆల్రెడీ మా ఇంట్లో ఎలా ఉంది బ్యాక్ సైడు, మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఎలా బ్యాక్ సైడ్ ఎంత పెరడు ఖాళీగా ప్లేసెస్ ఎలా ఉన్నాయో నేను ఆల్రెడీ చూపించానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నేను ఆ వీడియోస్ చూపించాక మా ఫ్రెండ్స్ అయితే ఎంతమంది నన్ను అడిగారు, అసలు మీకు ఎంత బాగుంది, ఎంత విశాలంగా ఉంది అని. అవునండి, మాకు ఇవన్నీ పల్లెటూర్లు కదా, మాకు ఓపెన్ ప్లేసెస్ వెనకైతే పెద్ద పెద్దగా పెరళ్ళు చాలా బాగుంటాయి. వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే తాతయ్య ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ అలా రీసెంట్గా చనిపోయారనమాట. ఇంకా తాతయ్య ఫోటో అయితే ఉంది. ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే ఈ రైట్ సైడ్ నుంచి వెనక్కి వెళ్ళాలండి. అక్కడ ఈ అమ్మమ్మ తాతయ్య అయితే ఉండేవాళ్ళు ఇంతకుముందు.
ఇప్పుడు అమ్మమ్మ ఒక్కతే ఉంటున్నారు. చూసారా బ్యాక్ సైడ్ అయితే ఎంత విశాలంగా ఉందో. బొబ్బరి తోట అయితే వేశారు. అసలు చాలా మంచిగా కనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడైతే చిన్న చిన్న బొబ్బర్లు అయ్యాయి. మేబీ ఇది 3 మంత్స్ పంట కదా, ఇంకొక 2 మంత్స్ అయితే మాత్రం బొబ్బరి అయితే చేతికొచ్చేస్తుంది. చక్కగా చుక్కుడి పాదులు అవైతే మంచిగా చుక్కుడి చెట్లు అయితే గెల్లేసి ఉన్నాయండి. ఇక్కడ రైట్ సైడ్లో అయితే మొత్తం కంద చెట్లు ఉన్నాయి. ఇది మనకి ఇక్కడ ఎవ్రీ కార్తీక మాసంలో అయితే కంద తవ్విస్తారండి. కార్తీక మాసంలో కంద తినాలి అనేది చాలామంది అంటారు. మీరెవరైనా కార్తీక మాసంలో కంద తిన్నారా? నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. ఆ రైట్ సైడ్లో ఆ చెట్లు, ఆ 2 చెట్లు అయితే అదే అండి కంద చెట్లు అనమాట. మంచిగా మనం ఎవ్రీ ఇయర్ తీసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఒకవేళ తీసుకోవడం కుదరకపోయినా, తవ్వకపోయినా నెక్స్ట్ ఇయర్ తవ్వినా కూడా మళ్ళీ మంచిగా మనకి ఎక్కువ కందూరుతుంది. ఇక్కడైతే బీరపాదులు. పల్లెటూరులో ఇదే కదండి, అన్నీ ఫ్రెష్గా అవుతాయి, చక్కగా దొరుకుతాయి. మంచిగా పాదులు ఇవి పెట్టుకుంటే అలా తీసుకొని వచ్చి ఇలా కూర చేసుకోవచ్చు. వాటి రుచి మాత్రం వేట్లలోనూ రాదండి. ఆ కూరలు అంత ఫ్రెష్గా టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇదే కంద చెట్టు. ఈ కంద చామదుంప ఏంటంటే మా వాళ్ళు చాలా బాగా వేస్తారండి. మా అత్తయ్య కూడా ఎప్పుడూ చామదుంప వేస్తుంది. అండ్ మా అత్తయ్య అయితే పసుపు కూడా పండించింది ఈ ఇయర్. నాకు ఆ పసుపు హోమ్లో వేసిన పసుపు చెట్లు అవి తీసి ఉడకబెట్టి వాటిని పౌడర్ చేయాలంట. అది కొంచెం ప్రాసెసే అనిపించింది నాకు. బట్ కంప్లీట్గా ఆర్గానిక్ కదా, బయట ఇప్పుడు ఈ పొళ్ళల్లో ఏం కలుపుతున్నారో తెలియట్లేదు. నేను ముందు ఆ పసుపు చెట్లు కూడా నేను చూపిస్తాను మీకు. ఇదైతే బొబ్బరియా. మేము వెళ్ళినప్పుడు బొబ్బరి చిన్న చిన్న కాయలు అయితే వచ్చాయండి. ఈ అమ్మమ్మ అయితే వెజిటేబుల్స్ బాగా పండిస్తుంది. మాకు ఇంతకుముందు కూడా ఈ వెజిటేబుల్స్ మేము ఒకసారి వచ్చినప్పుడు పొట్లకాయలు అనుకుంటా ఫుల్గా కాసున్నాయి. ఇదైతే అక్క వాళ్ళ ఇల్లు. ఈ అక్క వాళ్ళ బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ రైట్ తీసుకుంటే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా ఇల్లు కూడా చూద్దురు రండి అని చెప్పి తీసుకెళ్ళింది. ఈ చెట్టునైతే సీతమ్మ వారి జడగంటలు అని అంటామండి మా ఏరియాలో. మీరేమంటారు? ఇవి చిల్లీస్, ఇదేమో చుక్కుడు. మేము వెళ్ళినప్పుడు చిన్న చిన్న గెల్లేసిందండి. వంగ చెట్లు, ఇంకా అమ్మమ్మ అయితే అన్నీ పెట్టుకుంది కొన్ని చెట్లు. మా వాడైతే బైనాక్యులర్తో చాలా బిజీగా ఉన్నాడు. దాన్ని అయితే ఒక 10 days అసలు వదలకుండా మెడలో వేసుకొని దాన్ని తిప్పుతూ ఇలా కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది అని చెప్పి చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు. చిన్నప్పుడు అంతే కదా, మనం కూడా ఏదైనా చిన్న వస్తువు కొత్తది కొనిచ్చినా కూడా అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము, దాని కాస్ట్తో సంబంధం లేకుండా. ఆ డేస్ అయితే ఎప్పటికీ రావండి. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము కూడా చిన్నప్పుడు. ఇక్కడైతే అమ్మమ్మ ఇల్లు చూపిస్తుంది. చాలా నీట్గా పెట్టుకుంది ఇల్లు అయితే. ఉన్న కొంచెంలో అసలు ఎంత బాగా సర్దుకోవచ్చు అనేది కూడా ఇలా పెద్దవాళ్ళని చూస్తే మాత్రం మనకి అర్థమవుతుందండి. ఇంకా ఇక్కడైతే ఒక 10 minutes కూర్చున్న తర్వాత మళ్ళీ తిరిగి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈ మీన్ టైంలో ఏంటంటే కొన్ని నేను పిక్చర్స్ అయితే తీసుకున్నానండి. ఇవే గుర్తులు కదా అని చెప్పేసి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను. ఈ చెట్లలో అసలు ఈ పిక్చర్స్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో అండి, చాలా బాగా అనిపించాయి పిక్స్ అయితే. మా అత్తయ్య అయితే మా అక్క చెల్లెల్ని ఇద్దరిని ఫోటో తీయి అని చెప్తుంది. ఇది వచ్చేసి శంకర్ అండి, అక్క వాళ్ళ చిన్న బాబు. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైం కదా, వాడికైతే స్కూల్ ఉంది 10th class. ఇంకా స్కూల్కి వెళ్ళాడు. మేము వచ్చే టైంకి అయితే వచ్చేసాడు. ఇది ఆ నెక్స్ట్ డే మా అత్తయ్య వాళ్ళ ఇంకొక కజిన్, ఇందాక చూపించాను కదా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు అనమాట. ఇంకా మమ్మల్ని చూడడానికి అయితే వచ్చారు. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.